లెజిస్లేటివ్ అసెంబ్లీ మీరు గట్టిగా మాట్లాడితే మేము ఆత్మహత్య చేసుకుంటామనే పరిస్థితిలో కాంట్రాక్ట్ ఉంది అధ్యక్ష. కాబట్టి దయచేసి గౌరవ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఏదో నిధుల్ని కొంత బిల్స్ అని ఇస్తే రోడ్లు మొదలు పెట్టిస్తే మనం బయటికి వెళ్ళి తిరగడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇవాళ మన ఇంటింటికి తిరగాలంటే మీరు వచ్చాక రోడ్లు వేస్తారని మీకు ఓట్లు వేసాం, మీ డ్రైన్లు కడతారని ఓట్లు వేసాం, అయినా మీరు పాత పద్ధతిలో ఉన్నారు, సంక్షేమం ఆలో చేశారు కదని సమాధానం మనకు ఎదురవుతుంది అధ్యక్ష. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి దయ వల్ల మరి ఈ రోజు వరకు సంక్షేమంలో మేము ఎక్కడా కూడా తలదించుకోవట్లేదు. కానీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, రోడ్లను కూడా మనం అభివృద్ధి చేయడానికి సహకరించాలని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. మీ ద్వారా మరి త్వరితగతిన మరి రోడ్లు కొంత బిల్లులుగా చెల్లిస్తే ఆ కాంట్రాక్టర్లో పని చేయించుకుని రేపు పొద్దున్న రోడ్ల మీద తిరిగి మనం చెప్పుకోవడానికి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పలానా రోడ్లు వేసాం, పలానా బ్రిడ్జిలు కట్టామని చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి స్పీకర్ గారి ద్వారా మంత్రి గారు నేను అడుగుతాను అధ్యక్ష, ఒకవేళ రోడ్లు ఏమైనా వేస్తారా, మొదలు పెట్టిస్తారా, ఆ బిల్లు వాళ్ళకి ఏమైనా ఇస్తారా అని చెప్పి ఈ సభాముఖంగా మంత్రి గారు నేను అడుగుతాను అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్. సూటి ప్రశ్నలు. కంకిపాడు నుంచి గన్నవరం వెళ్లే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్లో బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జిలు మీద ఇంకా ప్రయాణం చేస్తా ఉన్నాం. అవి శిథిలావస్థకి చేరుకున్నాయి అధ్యక్ష. కారు రాయితో ఇట్లా గోడుగా కట్టిన బ్రిడ్జిలు అవి ఏ క్షణంలో అయినా కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి. అలాగే బెయిలీ బ్రిడ్జి మీద కూడా వాళ్ళకి కూడా ప్రయాణం చేస్తా ఉన్నాం. బ్రిడ్జి కట్టి అసంపూర్తిగా నిర్మాణం పూర్తి చేసి అలా ఆగిపోయి ఉన్నాయి. దాని మీద తగిన చర్యలు మరి మినిస్టర్ గారిని తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ఆయన్ని అభ్యర్థిస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అధ్యక్ష. ఆర్ఎన్బి మంత్రి గారు ఈ కూర్చొని ఈ బ్రిడ్జిలకు సంబంధించి ఉంది కాబట్టి ప్రధానంగా చాలా చోట్ల అంటే మా నియోజకవర్గంలో కూడా బ్రిటిష్ హయాంలో కట్టిన బ్రిడ్జిలు చాలా శిథిలం అయిపోయి ఐరన్ కట్టర్స్తో కట్టిన బ్రిడ్జిలు ఉన్నాయి అధ్యక్ష. వాటి మీద ఎందుకంటే ఓఎన్జీసీ వాహనాలు అవి ఎక్కువ తిరగడం వల్ల కోనసీమ ప్రాంతంలో బ్రిడ్జిలన్నీ కూడా బలహీనమై ఎప్పటికప్పుడు అవి కూలిపోయే ప్రమాదం కనపడుతుంది అధ్యక్ష. వాటి మీద కొత్తపేట, బోడిపాలెం, అదేవిధంగా ఈతకోట, అదే రాలి ఇటువంటి ప్రాంతాల్లో బ్రిడ్జిలు గడ్డర్స్తో, ఐరన్ గడ్డర్స్తో బ్రిటిష్ హయాంలో నిర్మించిన బ్రిడ్జిలు అవటం వల్ల అదే కొత్తపేట, గోగువారిపేట వద్ద ఒక 4-5 బ్రిడ్జిలు ఈ విధమైన ప్రమాదాలు ఉన్నాయి అధ్యక్ష. ఆల్రెడీ మంత్రి గారి దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వాటిని పునర్నిర్మించడానికి ఏదైనా ఆలోచన చేస్తూ ఉన్నారా? దానికి ప్రభుత్వ పరంగా ఏ విధంగా నిర్మాణానికి నిధులు అవి పూర్తి చేయడం కోసం చర్యలు తీసుకుంటున్నారో మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. సార్ అధ్యక్ష నమస్కారం. భీమవరం నియోజకవర్గంలో ఎలందూరు డ్రైన్ మీద 3 బ్రిడ్జిలు కట్టి 14 సంవత్సరాలైంది అధ్యక్ష. ఇప్పటి వరకు కూడా ఎప్పుడు రోడ్లు లేక ఆ 3 బ్రిడ్జిలు నిరుపయోగంగా ఉన్నాయి. ఆ బ్రిడ్జిలు పూర్తి చేస్తే భీమవరానికి ప్రధాన సమస్య ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవ్వాలంటే ఆ 3 బ్రిడ్జిలకి అప్రోచ్లు ఇమీడియట్గా వేయాలి. యుద్ధ ప్రాతిపదికన దాని మీద చర్య తీసుకోవాలని ఆల్రెడీ మంత్రి గారి దృష్టికి నేను ఇప్పటికి 4 సార్లు మంత్రి గారి రిప్రజెంటేషన్ ఇచ్చాను, ముఖ్యమంత్రి గారి రిప్రజెంటేషన్ ఇచ్చాను. వెంటనే దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి మీ ద్వారా మంత్రివర్యులను కోరుతున్నాను. మినిస్టర్ అధ్యక్ష, ఈ గణపవరం సంబంధించినటువంటి వంతెన ఏలూరు జిల్లాలోని చేబ్రోలు ఉండి నుంచి రహదారి నందు కిలోమీటర్ 17.4 వద్ద వెంకయ్య వయ్యేరు కాలువ మీదుగా హై లెవెల్ వంతెన పునర్నిర్మాణం గావించుట. చేబ్రోలులో ఉండి రోడ్డులో 17/4 కిలోమీటర్ దగ్గర గల గణపవరం గ్రామంలో వెంకయ్య కాలువ మీద ఉన్న పాత వంతెనకు బొబ్బిలి మంత్రి గారు వచ్చి అన్ని లెక్కలు చెప్తారు కదా, చర్చ పెట్టండి. చర్చ చెప్తారు మంత్రి గారు అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి. లోకేష్ గారు కూర్చోండి. మీరు బీఎస్సీకి ఇంపార్టెన్స్ బీఎస్సీలో మీరు రేజ్ చేశారా? నేను బొత్స గారిని సూటిగా ప్రశ్నించాలి. బీఎస్సీలో మీరు రేజ్ చేశారా ఇష్యూ? బీఎస్సీలో మీరు ఇది ఇచ్చారా? కనీసం అడిగారా? మీరు బీఎస్సీలో కనీసం అడిగారా? మీరు అడిగారా సార్? బీఎస్సీ ఎజెండా మీరు పెద్దలు, మీరు సీనియర్ మోస్ట్ హౌస్ లో, ఫరూక్ గారి తర్వాత మీరే సీనియర్ మోస్ట్ హౌస్ లో
నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే మీకు అంత ఇంట్రెస్ట్ ఉండుంటే మీరు కూర్చొని చైర్మన్ గారితో మాట్లాడి ఎజెండాలో పెట్టుంటే సమాధానం చెప్పినా మేము సిద్ధంగా ఉన్నాం. ఐ హావ్ రైట్ సార్. ప్లీజ్ 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 సార్ ఎల్ఓపి గారు ఐ హావ్ రైట్ సార్. నాకు హక్కులు లేవా హౌస్ లో? ప్లీజ్ నాకు హక్కులు లేదా హౌస్ లో? మంత్రిగా సమాధానం చెప్పి హక్కు లేదని మీరు నిర్ణయిస్తారా? ఎల్ఓపి గారు మీరు చెప్తారండి మీరు సమాధానం చెప్పాలా చెప్పకూడదు? హౌస్ మీరు నడిపిస్తారా ఇక్కడ? హౌ ఆర్ యూ డిక్టేటింగ్ టర్మ్స్ టు మీ బాస్? సార్ కూర్చోండి. ఇది బాగాలేదు. మీరు నాకు టర్మ్స్ డిక్టేట్ చేయకూడదు. మీరు సమాధానం ఎట్లా చెప్పారని మీరు అన్నారు. ఎట్లా సార్? బాగాలేదు సార్. సార్ నేను జూనియర్ మంత్రి, నా అండర్స్టాండ్. మీ అంత సీనియారిటీ నాకు లేదు. లోకేష్ గారు నాకు తెలుసు. యాజ్ అ మినిస్టర్ ఐ హావ్ రైట్ టు ఆన్సర్. ఐ హావ్ రైట్ టు ఆన్సర్. రూల్స్ లో ఐ హావ్ రైట్ టు ఆన్సర్ సార్. ఇది ఇరు వర్గాల వాదన. ఐ హావ్ రైట్ టు ఆన్సర్. మంత్రిగా దయచేసి బీఎస్సీలో తీసుకోండి. మాట్లాడుకునేది తప్ప. మీరు మంత్రిగా ఉన్నప్పుడు 4,000 కోట్లు పక్కన పెట్టుకుని మీరు మమ్మల్ని అడిగితే ఎట్లా సార్? 4,000 crores స్పెండింగ్ పెట్టారు. మీరు మంత్రిగా